తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రమైన మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ ఆగస్టు మాసంలో 3వ పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో నీ వాక్యము చేత మేము బలపరచబడిన వారమై, సమాధాన స్థితి పొందిన వారమై, క్రీస్తులో జీవించటకు, అనేకులకు సాక్షిగా ఈ లోకంలో ముందుకు వెళ్ళటకు నీ కృపా సహాయం దయచేయమని, దైవజనులందరినీ నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మరి పెంతెకోస్తు తర్వాత 12వ ఆదివారం. ఈ 12వ ఆదివారంకు మనం ఏం చేస్తున్నామంటే యూకరిస్తు సండే అని చెప్పేసి అన్నాం. అనగా మరి యూకరిస్తు అనేటువంటి మాటకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఈ వారం యొక్క బైబిల్ పాఠాలు మనం ఒకసారి చూద్దాం. దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా మొదటి పాఠము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. కీర్తనల గ్రంథము 85వ కీర్తన. పత్రిక పాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 22వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 22 వచనములు. సువార్త పాఠము మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. మన యొక్క అంశము పరిశుద్ధ యూకరిస్తు ఆదివారము, సమాధాన సఖ్యముతో స్థితి, అనగా సమాధాన స్థితిని, అనగా మరి సమాధాన స్థితిలో అంటే సమాధానపు బల్లానుంది ఇంకో దగ్గర. ఇక్కడ ఇంగ్లీష్లో చక్కగా అంటే టేబుల్ ఆఫ్ రికన్సిలియేషన్ అంటే బల్ల సమాధానం పడడానికి బల్ల యుద్ధకు వచ్చినప్పుడు సమాధానపు బల్ల అని చెప్తాం. సమాధానపు బల్ల అనేటువంటి అంశం, అనగా ఆ బల్ల యుద్ధకు వచ్చినప్పుడు మనము సమాధానం పొందుతాం, మనం ఇతరులకు సమాధానాన్ని పంచుతాం. అయితే మీకు గత ఆదివారం చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మన యొక్క ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 2 సంస్కారాలు ఉన్నాయని చెప్పి, 2 సాక్రిమెంట్స్ గివెన్ బై జీసస్ క్రైస్ట్ కదా. ఫస్ట్ వన్ ఈజ్ ద హోలీ బ్యాప్టిజం, ద సెకండ్ వన్ ఈజ్ ద హోలీ యూకరిస్ట్ ఆర్ హోలీ కమ్యూనియన్. సో ఈరోజు మరి 2వ సాక్రమెంట్ గురించి మనం చూస్తున్నాం. ఈ 2వ సాక్రమెంట్ ఏంటిదయ్యా అంటే యూకరిస్ట్ అనే మాటకి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అని అర్థం. హోలీ కమ్యూనియన్ అంటే యూనియన్ అంటే ఐక్యత గుర్తు. అంటే ఈ 2వ సాక్రమెంట్ అయినటువంటి యూకరిస్ట్ ఆర్ హోలీ కమ్యూనియన్ అనేది కృతజ్ఞతాస్తుతికి తర్వాత సమాధానానికి గుర్తుగా ఉంది. కృతజ్ఞతాస్తుతులు అనగానే మనకేం గుర్తు రావాలంటే థ్యాంక్స్ గివింగ్ అనేది ఎప్పుడంటే మనము పశ్చాత్తాపడ్డప్పుడు, లేదా దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని చేర్చుకున్నప్పుడు, దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతతో స్తుతి చెల్లిస్తాం. దాన్ని అందుకే అంటే స్తుతి చెల్లించటం. ఎవరైనా మనకు మేలు చేస్తే వాళ్ళకి ఏం చేస్తామంటే థ్యాంక్స్ చెప్తాం మనం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూకరిస్తు అనేటువంటి మాటకి థ్యాంక్స్ గివింగ్ అని అర్థం. 2వ మాట ఏంటంటే ద హోలీ కమ్యూనియన్ దేనికి గుర్తు అంటే ఐక్యతకు, సమాధానానికి గుర్తు. సమాధానం అనేది మళ్ళీ 2 భాగాలు. మానవుడు
ఏదైనా తోటలో చేసిన పాపమును బట్టి దేవుని దగ్గర సమాధాన స్థితిని పోగొట్టుకున్నాడు, వెళ్ళగొట్టబడ్డాడు. కనుక దేవునితో ఉన్నటువంటి సమాధానము, సహవాసము, సమృద్ధి, సంతోషం అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక్క ఏదైనా తోటను పోగొట్టుకోవడం కాదు, అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఆదికాండము 3:24 వెళ్ళగొట్టెను అనే మాట ఉంది. ఆ వెళ్ళగొట్టబడ్డటువంటి మనలందరినీ సమకూర్చడానికి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన స్థితిని పొందితిమి అని రోమాపత్రిక 5:11 ఉంటుంది. అనగా యేసుక్రీస్తు మనలను తండ్రితో సమాధానపరచుటకు తన పరిశుద్ధ రక్తమును చిందించి ఆ రక్త ప్రోక్షణం ద్వారా తిరిగి మనల్ని సమాధాన స్థితిలోనికి నీతిమంతులుగా తీర్చిన మనల్ని రక్షించి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అనగా యూకరిస్తు ద్వారా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఒక భాగం. ఈ యొక్క యూకరిస్ట్ మాత్రమే కాకుండా మరి పరిశుద్ధ సమభక్త్వపు ఆరాధన అంటాం తెలుగులో. ఆ హోలీ కమ్యూనియన్ దేనికంటే కమ్యూనియన్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ ద హ్యుమానిటీ, మానవత్వంతో మనము తోటి మానవులతో సమాధానపడడం. ఇది మన యొక్క అంశం యొక్క సారాంశం అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మొట్టమొదటిగా నేను మీకు 4 బైబిల్ పాఠాల్లో వివరాలు, 4 విషయాలు ఒక్క మాటలో నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆ యొక్క ప్రసంగాన్ని లేదా సందేశాన్ని సిద్ధపరచుకోవచ్చు. మొదటి బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే నిబంధన రక్తము అని చెప్పి రాసుకోండి. మొదటి బైబిల్ పాఠంలో నిర్గమకాండము 24:3-11 టైటిల్ ఏం పెడదామంటే నిబంధన డాష్ పెట్టి రక్తము, నిబంధన రక్తము. ఆ తర్వాత ఏం చెప్పారంటే విధేయత అంటే ఒబీడియన్స్ కదా. ఇది మొదటి బైబిల్ పాఠం. ఏంటి మొదటి బైబిల్ పాఠం సారాంశం అంటే అక్కడ మోషే దేవుని యొక్క మాటలను ఇశ్రాయేలుకు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలు విని అంగీకరించారు. అదే 24:7 ఏమంటే వారు విధేయులైన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ బలి అర్పించి ఆ రక్త ప్రోక్షణం చేసిన తర్వాత ఒక్కొక్కరి మీద ప్రోక్షించినప్పుడు, అనగా 9వ ఒక్కొక్కరి మీద ప్రోక్షించిన తర్వాత వారు ఏం చేశారంటే దేవుని చూచిరి అని ఉంటుంది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో అన్నపానాలు పుచ్చుకున్నారంటే విందు జరిగింది. విందు సంతోషానికి గుర్తు, రక్త ప్రోక్షణము పాపక్షమాపణ గుర్తు, నిబంధన యేసు ప్రభువుతో క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. విధేయత అనేది దేవుని యొక్క సన్నిధిలో విధేయత, రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డాడు మాత్రమే విధేయత చూపిస్తాడు. అనగా విధేయత తర్వాత రక్త ప్రోక్షణం, ఆ తర్వాత సహవాసంలో ఉన్నటువంటి అన్నపానం పుచ్చుకోవడం. ఇది మొదటి బైబిల్ పాఠం. కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం ఏంటంటే దేవుని యొక్క క్షమాపణ. అక్కడ మీరు ఒకసారి చూస్తే 85వ కీర్తనలు చూడండి మీరు దయచేసి. కీర్తనలు 85వ కీర్తన, ఒక్క నిమిషం. కీర్తనలు 85వ కీర్తనలో మనం చూసినట్టయితే స్పష్టంగా మొదటి 2 వచనాల్లోనే మనకు అర్థమైపోతుంది ఏంటంటే, ఒకసారి నేను మీ కొరకు చదువుతాను. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించున్నావు. రికన్సిలియేషన్, వెనుకకు రప్పించడం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు.
ఇట్స్ కంప్లీటెడ్. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. ఇదంతా మనం చూసిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది 10వ వచనంలో, కృపా సత్యములు కలిసికొన్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొని ఉన్నవి కదా. ఇది దేని గుర్తుగా ఉందంటే 10వ వచనం ఐక్యత గుర్తుగా ఉంది. కృపా సమాధానములు ఒకదాన్నొకటి కలుసుకోవడం అంటే ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. ఇందాక నేను మీకు ఏం చెప్పానంటే, నిబంధన దేని గుర్తుగా ఉందంటే విధేయత గుర్తుగా ఉంది. నిబంధన ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే విధేయులైతారో వారికి మాత్రమే మరి కవనెంట్, ఆ యొక్క కవనెంట్ అనేది, నిబంధన అనేది ఎవరికంటే ఎవరైతే దేవుని మాటకు విధేయులైతారో వారికి మాత్రమే నిబంధన ఉంటుంది తప్ప లోబడని వాళ్లకు విధేయత ఉండదు. ఎందుకంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం చెప్తాడు, లోబడని పిల్లలకు శ్రమ అని చెప్తాడు. ఈరోజు మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, మొదటి బైబిల్ పాఠంలో నిబంధన కవనెంట్ కదా అండ్ ఒబీడియన్స్ చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే యూనిటీ, ఐక్యత. ఏంటి ఐక్యత అంటే కృపా సత్యములు ఒకదాన్నొకటి కలుసుకున్నవి, తర్వాత నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఆ తర్వాత 12వ వచనం నాకు చాలా ఇష్టం. కీర్తనలు 12, కీర్తనలు 85వ కీర్తన 12వ వచనాన్ని మీరు ప్రతి ఒక్కరు కంటత పెట్టుకోండి. అక్కడ ఎందుకు చెప్తుంటే, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. గాడ్ గివ్స్ ద బెస్ట్. దేవుడు నీకు ఎప్పుడన్నా నీ జీవితంలో ఇవ్వాలి అని అనుకున్నట్టయితే ఏమి ఇస్తాడా అంటే ద బెస్ట్ ఇస్తాడు. దేవుడు ఎప్పుడైనా కానీ ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు తప్ప తక్కువ వాటిని మనకు అనుగ్రహించాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఐక్యతకు కదా సాదృశ్యంగా పశ్చాత్తాపము కదా, విమోచన. అక్కడ చూడండి, వెనకకు రప్పించామంటే దట్ ఈస్ కాల్డ్ రికన్సిలియేషన్ విత్ గాడ్, హిస్ పీపుల్. ఇక్కడ మనం చూస్తే 2వ బైబిల్ పాఠం అనగా కీర్తనలో ఆ భాగం చూస్తున్నాం. ఆ తర్వాత పత్రిక పాఠంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 14 నుంచి 22 వరకు మనం చూస్తే అక్కడ ఒక్క రొట్టె ఒక్క శరీరంలో ఉన్నామని చెప్తాడు. ఒక్క రొట్టె ఒక్క శరీరం. ఇక్కడ చూస్తే 85వ కీర్తన 10వ వచనము, అది ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 17వ వచనం, మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము కదా, రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైన వన్ బాడీ. అంటే దిస్ ఈస్ ఈక్వాలిటీ, అంటే సమానత్వానికి. అంటే మనం వేరు కాదు. మనం అందుకే ప్రభు బలికి వచ్చినప్పుడు అందరం కలిసి వస్తాం, అందరము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. అనేకులమైన మనము ఒక్క రొట్టె ఒక్క శరీరం అయినాం. వన్నెస్, దట్ ఈస్ కాల్డ్ ఈక్వాలిటీ. మనలో గ్రీసు దేశస్తుడని యూదుడని లేదు. ఆ తర్వాత ఏమంటాడు, ఆ తర్వాత ఏం చెప్తాడంటే స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం అంటే 3వ బైబిల్ పాఠం మనకేం నేర్పిస్తుందంటే సమానత్వాన్ని సూచిస్తుంది. మొదటిది విధేయత, రెండవ బైబిల్ పాఠానికి కీర్తన గ్రంథము ఐక్యత, 3వది పత్రిక పాఠంలో మనకు ఈక్వాలిటీ సమానత్వాన్ని చూపిస్తుంది, 4వది సమాధానాన్ని సూచిస్తుంది. అనగా సువార్త పాఠంలో ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 26 వచనం మనం చూస్తే, మనం అర్పించే అర్పణ దేవునికి అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి అర్పించే అర్పణ కంటే కూడా దేవుడు నీ నుంచి కోరుకునేది నీ పొరుగు వానితో సమాధాన పడమని. నీ పొరుగు వానితో పడే సమాధానము నువ్వు దేవునికి బలిపీఠం దగ్గర అర్పించే అర్పణ కంటే కూడా గొప్పది అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తాను, అర్పణ అర్పించడం చాలా తేలిక, కానీ ఒక వ్యక్తితో సమాధాన పడడం చాలా కష్టం. ఎందుకు అంటే అర్పణ దృశ్యమైనది, సమాధానము అదృశ్యమైనది, ఇన్విజిబుల్ పీస్. అక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ అంతరంగంలో నుంచి
నువ్వు క్షమించి పోయి సమాధాన పడమంటున్నాడు. ఫర్గివ్నెస్ ఎక్కడ అంటే ఎప్పుడు సమాధానం అంటే నువ్వు ఎప్పుడు సమాధాన పడగలవంటే నువ్వు క్షమించుకున్నప్పుడే సమాధాన పడగలవు. వితౌట్ ఫర్గివ్నెస్ దెర్ ఈజ్ నో పీస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వెంతకాలం క్షమించకుండా ఉంటావో అంతకాలం నీకు సమాధానం ఉండదు. నీ పొరుగు వానితో సమాధానం ఉండదు, నీకు దేవుని దగ్గర సమాధానం ఉండదు. అంటే నీ ప్రార్థనలో నెమ్మది ఉండదు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. 1 John 4th chapter verses 21. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 21 వచనంలో ఏం చెప్తాంటే, కనిపించే సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి సాష్టాంగ నమస్కారం చేసి నీ బలిపీఠం దగ్గర నువ్వు అర్పణ అర్పిస్తున్నావే, ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అని అంటే నీ పొరుగు వానితో నువ్వు సమాధాన పడనప్పుడు నీ అర్పణ దేవునికి అక్కర లేదు. 4వ బైబిల్ పాఠం అనగా సువార్త పాఠంలో దేవుడు కోరుకునేది ఏంటిదంటే సమాధాన స్థితి. సమాధాన స్థితి, అర్పణ కాదు, సమాధానం. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. విధేయత. విధేయత ఎక్కడ ఉంటుందో ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? అక్కడ సమానత్వం ఉంటుంది, ఈక్వాలిటీ. సమానత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. మళ్ళీ చెప్తాను. విధేయత, ఐక్యత, సమానత్వం, సమాధానం. ఈ 4 బైబిల్ పాఠాల్లో ఈ 4 కూడా రికన్సిలియేషన్, తిరిగి సమాధాన స్థితిని పొందడానికి మనకు సాదృశ్యంగా దేవుడు మనకిచ్చాడు. విధేయత లేకుండా నువ్వు ఒకరితో సమానత్వాన్ని కలిగి ఉండాలంటే చాలా కష్టం. ఒకరితో ఐక్యపడాలంటే, కుటుంబంలో ఐక్యపడాలంటే, సహోదరులు ఐక్యత కలిగి జీవించాలంటే ముందు వారు విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకుంటే ఐక్యత లేదు. ఐక్యత లేకపోతే సమానత్వం లేదు. మనం ఐక్యత కలిగి ఉన్నామనుకోండి, ఒక దొంగను కూడా యేసయ్య అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. నాతో కూడా అంటే ఈక్వాలిటీ, సమానత్వం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అదే మనం చూస్తున్నాం. ఏంటంటే నాతో కూడా అనగా సమానత్వాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు సమానత్వం అని అంటే నీవు ఎప్పుడైతే ఒక వ్యక్తితో ఐక్యత పడతావో ఆ వ్యక్తిని నీతో సమానంగా కూర్చోబెడతావు. ఐక్యత లేకపోతే సమానత్వం లేదు. సమానత్వం లేకపోతే సమాధానం లేదు. సమాధానం కావాలంటే సమానత్వం కావాలంటే ఐక్యత కావాలి. ఐక్యత కావాలంటే మాట వినే లక్షణం ఉండాలి. మాట వింటే, విధేయత కలిగి ఉంటే అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సహోదరులతో, నీ బలిపీఠం దగ్గర సమాధానం కూడా కలుగుతుంది. ఇవి 4 బైబిల్ పాఠాల్లో 4 సారాంశాలు గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మన యొక్క అంశంలోనికి వెళ్దాం. ఏంటి మన అంశం అంటే సమాధానపు బల్ల అని ఉంది. సమాధానపరచు బల్ల. బల్లని మనం సాధారణంగా ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే ఇప్పుడు మనము ఒకప్పుడు పేదవాళ్ళ ఇళ్ళల్లో, మేము పేదవాళ్ళుగా ఉన్నప్పుడు, నేను నా కుటుంబంలో, ఇప్పటికీ మన యొక్క ఇండియన్ కల్చర్లో పిల్లలందరం కింద కూర్చొని భోజనం చేస్తాం. మనకు భోజన బల్ల తెలవదు. కానీ అక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క 128వ కీర్తన 3వ వచనంలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు కదా. అనగా భోజనంను గురించిన ప్రస్తావన అక్కడ చేయబడుతుంది. ఇప్పుడు నేను మీకు 7 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. 7 పాయింట్లు అంటే ఈ బల్ల దేనికి గుర్తుగా ఉందంటే ఒడంబడిక, ఒప్పందం చేసుకునేటప్పుడు, లేకపోతే నిబంధన చేసేటప్పుడు, లేకపోతే సమాధాన పడేటప్పుడు, ఒకళ్ళకు ఒకళ్ళు అంగీకారాన్ని తెలియజేసుకునేటప్పుడు, యాక్సెప్టెన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సమాధాన పత్రాలు తీసుకొస్తారు. మొన్న ఈ మధ్యలో అవి ఫెయిల్ అయిపోయినాయి.
కదా. ట్రంప్ తర్వాత ఇరాన్ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు యుద్ధం జరగొద్దు అని. ఆ యుద్ధాలు జరగొద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సమాధాన పత్రాల మీద సంతకాలు చేశారు. ఆ సమాధాన పత్రాలు ఎక్కడ పెట్టి సంతకాలు చేశారంటే బల్ల మీద పెట్టి సంతకాలు చేశారు. ఆ ఒడంబడిక చదువుకునేటప్పుడు అటుపక్కన ఉన్నటువంటి ఇరాన్ సంప్రదింపులలో ఇటుపక్క అమెరికన్ వాళ్ళు కూర్చొని మధ్యలో బల్ల ఉంటుంది. ఆ బల్ల దగ్గర వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నిబంధనలు, సంప్రదింపులు, అంగీకారాలు ఇవన్నీ మాట్లాడుకుంటారు. అనగా ఈ బల్ల దేనికి గుర్తుగా ఉందంటే ఒడంబడికకి, అంగీకారానికి, నిబంధనకు, సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ బల్ల దగ్గర అటుపక్క వాళ్ళు కూర్చుంటారు, ఇటుపక్క వీళ్ళు కూర్చుంటారు. సమాధానం ఓకే అయితే వెంటనే వాటి మీద అగ్రిమెంట్ సంతకాలు కూడా చేస్తారు. ఇది బల్లకు సాదృశ్యంగా ఉంది. అయితే నిర్గమకాండము 25వ అధ్యాయంలో మనం చూస్తే 25వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ తుమ్మకర్రతో బల్లను తయారు చేయమని చెప్పి దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు. ఒకసారి మీరు నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఒకసారి మీరు దయచేసి చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయంలో నేను ఒకసారి చదువుతాను. ఓకే కదా. 25వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండము 25-23లో మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. అక్కడ మనం జాగ్రత్త చూస్తే నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఇక్కడ 30వ వచనం కదా, 23వ వచనం 30వ వచనం మనం చూస్తే తుమ్మకర్రతో బల్లను చేయవలను, నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలను. ఈ బల్ల ఎక్కడ ఉందంటే నిత్యము నా సన్నిధిలో ఉంటుంది. అంటే ఈ బల్ల దేనికి గుర్తుగా ఉందంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉందని చెప్పి నిర్గమకాండము 25వ అధ్యాయం 23వ వచనం తర్వాత 30వ వచనం చూస్తున్నాం. అనగా మనం ఏం చేస్తున్నామంటే మొదటిది ఏం చేస్తున్నామంటే నిబంధన బల్ల లేకపోతే సన్నిధిలో ఉంచబడిన బల్ల దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే సన్నిధి బల్ల అని చెప్పి రాసుకోండి, సన్నిధిలో ఉన్నటువంటి బల్ల కదా. రెండవది ఏంటంటే సహవాసపు బల్ల అనగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. 2 శామ్యూయల్ ఒకసారి మీరు చూడండి. 2 శామ్యూయల్ 9th చాప్టర్ కదా, 7వ వచనం. అక్కడ మనం చూసినట్టయితే 9వ అధ్యాయం 7వ వచనంలో అందుకు దావీదు మెఫీబోషెతు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనతాన్ నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరల నీకు ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. అక్కడ మనం చూస్తే 13వ వచనంలో మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండినంత కాలము సదాకాలం రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను కదా. అక్కడ మనం చూసినట్టయితే ఇది సహవాసానికి గుర్తుగా ఉంది. ఆయన ఏంటి సహవాసం అంటే సదాకాలము భోజనం బల్ల దగ్గర. అంటే యాక్చువల్గా మన వాక్యంలో చూస్తున్నాం ఏంటంటే రికన్సిలియేషన్ పునరుద్ధరించబడ్డానికి మనకేమి ఇవ్వబడ్డదంటే సమాధానపరచబడ్డానికి ఫెలోషిప్ బల్ల దేనికి గుర్తుగా ఉందంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఫెలోషిప్ సహవాసం. మెఫీబోషెతు కుంటి కాళ్ళు గలవాడైనప్పటికీ కూడా తన స్నేహితుడు, తన యొక్క బావగారు, తన యొక్క బంధువు అయినటువంటి యోనతాను యొక్క కుమారుడు కాబట్టి అతడు యోనతాను బ్రతికుండగా దావీదుతో నిబంధన చేసుకున్నాడు కనుక ఆ నిబంధనను బట్టి ఆ ఒడంబడికను బట్టి మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకొని మెఫీబోషెతును తన యొక్క బల్ల యుద్ధకు తీసుకొచ్చాడు. అంటే
సదాకాలం ఆయన బల్ల దగ్గర రాజభోజనం చేస్తున్నాడు. ఎందుకు అంటే తన తండ్రి చేసిన నిబంధన దావీదు నిలిపాడు. అనగా యోనాతాను యొక్క నిబంధనను దావీదు మెఫీబోషెత్ జీవితంలో నిలిపాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన తండ్రితో నిబంధనను యేసుక్రీస్తు ద్వారా మనము మళ్ళీ బల్ల యుద్ధకు వచ్చి ఆ యొక్క బల్లలో మనం పాల్పంచుకుంటున్నాం. ఈ బల్ల దేని గుర్తుగా ఉందంటే సహవాసానికి, ఫెలోషిప్ గుర్తుగా ఉంది. ఫస్ట్ ఏం చెప్పంటే సన్నిధికి, నిబంధనకు గుర్తుగా ఉంది. రెండోది ఏంటంటే సహవాసానికి గుర్తుగా ఉంది. మూడవది ఏంటంటే సమకూర్చుట అంటే ఐక్యపరచబోట. ఏంటి సమకూర్చబోట అంటే అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఇక్కడ సమకూర్చు బల్ల అని ఉంది కదా. థర్డ్ పాయింట్ ఏంటంటే సమకూర్చు బల్ల. ఏంటి సమకూర్చే బల్ల అంటే ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే 19 కంటే కూడా మరి 20వ వచనం మనం చూద్దాం. 19-20 అక్కడ మనం చూసినట్టయితే ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన నా రక్తము కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకొక మనం వేరే సువార్తలు కూడా మనం చూస్తుంటే మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తం అంటాడు. అక్కడ చూసినట్లయితే ఆ 17వ వచనం కూడా మనం చూడండి. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. అక్కడ ఏం చెప్తానంటే అనేకుల కొరకు అనే మాట ఏం చెప్తుందంటే అనేకులు అనేటువంటి మాట అది సమకూర్చుట అనే దాని గురించి చెప్తుంది. అంటే మీ కొరకు ప్లస్ అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, నా రక్తం వలనటువంటి క్రొత్త నిబంధన అని చెప్తున్నాడు. అంటే అర్థమేంటంటే యేసయ్య తన యొక్క రక్తాన్ని ఒక్క గుంపు కొరకు మాత్రం, ఒక 12 మంది కొరకే కాదు, కానీ యేసయ్య తన యొక్క రక్తాన్ని ఏం చేశాడంటే అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము అని చెప్తాడు. ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఇంకొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అక్కడ ఏం చెప్తానంటే మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము, క్రొత్త నిబంధన వలనటువంటి నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మనము మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. అక్కడ మనం చూసినట్టయితే చక్కగా చెప్తాడు. ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 27వ వచనం చెప్తాను. మత్తయి సువార్త 26-27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ యొక్క 26 మత్తయి 26, 27, 28 వచనాలు. అనేకుల కొరకు అనే మాట ఇది దేని కొరకు అంటే సమానత్వాన్ని గుర్తు. అంటే యేసయ్య యొక్క రక్తము ప్రాయశ్చిత్తం చేయబడ్డది దేని కొరకు అంటే మీ కొరకును అనేకుల కొరకు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది అంటే మరి థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే సమకూర్చే బల్ల. అంటే అందరము ఒక బల్ల యుద్ధకు వస్తున్నాం కాబట్టి మొదటిది ఏంటంటే సన్నిధి బల్ల, రెండవది ఏంటంటే సహవాసపు బల్ల, ఫెలోషిప్, మూడవది ఏంటంటే యూనిటీ, ఐక్యతతో సాదృశ్యమైనటువంటి బల్ల. ఈ బల్ల యుద్ధకు వచ్చేటప్పుడు మనం మాత్రమే కాదు అనేకులు ప్రభు దగ్గరకు వస్తున్నారు. అంటే లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనుక ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ఒక గుంపుకి, ఒక కుటుంబానికి కాదు. పస్కా పండుగ రోజు ప్రతి ఇంటింటికి ఒక్కొక్క గొర్రెపిల్ల వధించబడ్డది. ఏ ఇంట్లో గొర్రెపిల్ల వధించబడదో ఆ ఇంట్లో మరణం దాటి వెళ్ళిపోయింది. ఆ గడప కమ్మల మీద రక్తాన్ని చూసి, అంటే ఆ రక్తానికి ఎంత శక్తి ఉందంటే మరణం నుండి రక్షించేంత శక్తి ఆ పస్కా పండుగ రోజు వధించబడ్డ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారకమ్మలకు రాసినప్పుడు సంహారకుడు ఆ రక్తమును చూసి
ఆ గుమ్మము దాటి వెళ్ళిపోయాడు. అనగా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తానికి శక్తి ఉంది. ఎంత శక్తి ఉందంటే ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుని రక్షించే శక్తి ఉంది. అనగా ఈ కుమారుడు మరణం నుంచి తప్పించబడ్డాడు. అనగా ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు మరణం నుంచి తప్పించబడడం కొరకు దానికి ముందే, ఆ మరణదూత రాకముందే గొర్రె పిల్లని వధించారు. వధించటనగా బలవంతంగా చంపడం. అక్కడ ప్రతి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించారు. ఆ గొర్రె పిల్లను వధించేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మ గొర్రెపిల్ల నువ్వు వధించబడాలి, నీ రక్తం మాకు కావాలి, రక్తమే ప్రాణం అని చెప్పి నేను మీకు లేవ్యాకాండం గురించి చెప్పాను కదా ఇంతకుముందు. అయితే నీ రక్తము ప్రాణం అయితే నీ ప్రాణాన్ని ద్వారకమ్మకు పూసినప్పుడు నా కుమారుడు యొక్క ప్రాణం రక్షించబడుతుంది. నా కుమారుడు జ్యేష్ఠ కుమారుడు మరణంలోంచి తప్పించబడతాడు. నా కుమారుడు బ్రతకాలంటే నువ్వు తప్పకుండా వధించబడాలి. నువ్వు వధించబడితేనే నా కుమారుడు రక్షించబడతాడు. ఇక్కడ మనం చూస్తే మానవుల యొక్క జీవితంలో ఎంత ఉందంటే, గొర్రె పిల్లని కనికరం లేకుండా కాళ్ళతో తొక్కి దాని మెడను కోసి దాని రక్తాన్ని తీసి ద్వారకమ్మలకు పూశాడు. ఆ రక్తంలో శక్తి ఉంది. ఏ శక్తి ఉందంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి కుమారులను రక్షించే శక్తి వధించబడిన గొర్రెపిల్ల రక్తానికి ఉంది. ఇది మర్మము. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువు కూడా ఏం చెప్తున్నాడంటే, మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడినాన్లే చిందింపబడుచున్న అంటే దట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. క్రొత్త నిబంధన వల్లైనా నా రక్తము, నిబంధన రక్తం. ఇది రక్త నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఇది ప్రాణంతో చేశారు కనుక ఇది ప్రాణ నిబంధన. రక్తానికి ఇంకో పేరు ప్రాణం కాబట్టి ప్రాణ నిబంధన. రక్తంతో చేశాడు కనుక రక్త నిబంధన. క్రొత్తదిగా చేశాడు కనుక క్రొత్త నిబంధన అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం చూస్తే పాయింట్ నెంబర్ 4లోకి వచ్చేద్దాం. పాయింట్ నెంబర్ 4లో ఏముందంటే సమాధాన బల్ల అని ఉంది. ఈ సమాధాన బల్ల దేనికి గుర్తుగా ఉందంటే, సువార్త పాఠంలో యేసయ్య సమాధాన బల్లను గురించి చెప్తున్నాడు. అవునా? ఆ బలిపీఠం మీద, బలిపీఠం అనగా బల్ల ఉంది, బల్లని బలిపీఠంగా ఉంది. ఆ బలిపీఠం దగ్గర నువ్వు ఒకవేళ అర్పణ అర్పించాలంటే నువ్వు దేవుని కొరకు ఏమేమో అర్పణలు తీసుకొస్తావు కదా. అర్పణ నీ మనసులో నుంచి వచ్చింది కదా. నీ మనసులో నిశ్చయించుకున్నదే దేవునికి అర్పిస్తున్నావు కదా. నీ అర్పణ దేవుని యొక్క మనసుని తాకినప్పుడు నీవు కోరుకున్నది నీకు జరుగుద్ది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఏం చెప్తా అంటే, నీ అర్పణ నాకు చెల్లిస్తున్నావు కరెక్టే, కానీ నేను నీ మనసులో ఏం కోరుకుంటా అంటే, నీ మనసులో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, నీ మనసంతా కఠినపరచబడి నీలో ప్రేమ సమాధానం లేకుండా నువ్వు వచ్చి నాకు అర్పణ అర్పిస్తే అది ఏం ప్రయోజనం? అందుకే ప్రభువు కోరుకునేది సమాధానం. నేను మీకు ఎప్పుడు చెప్తా కదా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నేను చెప్తా అంటే, నేను బలిని కోరువాడను కాను, నేను సమాధానాన్ని కోరుకుంటున్నా అంటాడు హోషేయ 6:6. దేవునికి కావాల్సిందంటే సమాధానం. అందుకే ఆయన సమాధానకర్తయగు అధిపతి కదా, సమాధానకర్తయగు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ఆయన సమాధానకర్త. రోమా 16:20 చెప్తాడు, సమాధానకర్తయగు దేవుడు సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కించునని చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో 9వ వచనం చెప్తాడంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంటాడు. దేవునికి కావాల్సింది అంటే సమాధానం. నువ్వు మొదట వెళ్ళి సమాధానపడు. సమాధానపడ్డప్పుడు నువ్వు ఆయన క్షమిస్తావు. క్షమించినప్పుడు నీ హృదయంలో నెమ్మది వస్తుంది. ఆ నెమ్మది నీకు సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం వచ్చినాక అప్పుడు నువ్వు అర్పణ అర్పించు. అంటే నీ మనసులో కల్మషం లేకుండా నీ వచ్చి అర్పణ అర్పించమంటున్నాడు. అర్పణ అనేది
సమాధానం కంటే కూడా చాలా తక్కువ. దేవునికి అర్పిస్తున్నావు, కానీ దేవుడు నీ అర్పణ అడగట్లేదు. నువ్వు ముందు సమాధానంగా ఉంటే, నువ్వు క్షమిస్తే నీ పాపములు క్షమించబడతాయి కనుక నువ్వు సమాధాన పడమన్నాడు. సహోదరునితో సమాధానము దేవుని అర్పణ కంటే గొప్పది అని చెప్పి పాయింట్ నెంబర్ 4లో మనం చూస్తున్నాం. నెంబర్ 5 మనం చూసినట్టయితే సంతోషకరమైన బల్ల. సంతోషకరమైన బల్ల అనగానే మనకేం గుర్తు రావాలంటే విందు గుర్తు రావాలి కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే లూకాసు వార్త ఆ యొక్క 15వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి వాళ్ళకి చెప్తాడేమంటే, ఇగో మీరు కొవ్విన దూడను వధించండి, మనం ఏం చేద్దామంటే మనము మన యొక్క కుమారుని బట్టి సంతోషించుదామని చెప్పి చెప్తాడు. ఒకసారి మనము లూకాసు వార్త 15వ అధ్యాయము చూడండి ఒకసారి 23, 24 వచనాలు మనం చూస్తే, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, రికన్సిలియేషన్, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇది ఈ బల్ల దేని గుర్తు అంటే సంతోషానికి గుర్తుగా ఉంది. ఎందుకు సంతోషానికి గుర్తుగా ఉందంటే చనిపోయిన వాడు బ్రతికించబడ్డాడు, తప్పిపోయిన వాడు దొరికాడు. అందుకే యేసు ప్రభు చెప్తాడంటే, ఇక్కడ ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు సంతోషం కలుగుతుందని చెప్పి చెప్తాడు. పాపి ఒక్కడు మారు మనసు పొందితే అప్పుడు ఏమైందంట చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీతో చెప్పున్నదనగా మీరు మారు మనసు పొందని అలాగే నశిస్తారు. ఎందుకు అనంటే, ఇప్పుడు మీరు మారు మనసు పొందితే, మీలో ఒక పాపి మారు మనసు పొందితే అప్పుడు పరలోకమందు సంతోషం కలుగుతుందని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు అనంటే, పరలోకమందు సంతోషం కలగాలి అని అంటే పాపి అనేవాడు మారు మనసు పొందాలి అని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ పాపి మారు మనసు పొందకపోతే కదా, పాపి చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కంటే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అదే 10వ వచనం మనం చూస్తే, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. ఇది సంతోషాన్ని ఇచ్చేటువంటి బల్ల. ఈ బల్ల దేని గుర్తుగా ఉందంటే సంతోషానికి గుర్తుగా ఉంది. ఒకసారి మనం లూకాసు వార్త 22:30లో మనం చూస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయం 30 వచనం మనం చూద్దాం. అక్కడ చూడండి 22వ అధ్యాయం 30 వచనం, నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపాలను పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీర్చకై నేను మీకు రాజ్యంను నియమించుచున్నాను. అక్కడ మనం చూస్తే అక్కడ నా భోజన బల్ల యొద్ద అని చెప్పేసి ఉంది. ఈ నా భోజన బల్ల యొద్ద అనేటువంటి మాట సహవాస బల్లకి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సంతోషకరమైనటువంటి విందుకు కూడా సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే సమానత్వం గురించి పాయింట్ నెంబర్ 6లో సమానత్వపు బల్ల అని ఉంది. ఇందాక నేను మీకు ఆల్రెడీ 1 కొరింథీ 10వ అధ్యాయంలో 20వ వచనంలో నేను మీకు చెప్పాను. అక్కడ సమానత్వం చూడండి. అక్కడ మనం ఒక్క రొట్టె ఒక్క శరం ఉన్నామని చెప్పాను కదా ఇందాక మీకు. ఆ ఒక్క రొట్టె ఒక్క శరం అనేది దేనికి గుర్తుగా ఉందంటే సమానత్వానికి గుర్తుగా ఉంది. అది 1 కొరింథియన్స్ 10th చాప్టర్ 17th వర్స్లో ఉంది. ఏమంటే 17వ వచనంలో మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. ఒక్క రొట్టె కనుక అనేకులమైన మనము ఒక్క శరమైన 1 బాడీ 1 బ్రెడ్. అక్కడ మనం చూసినట్టయితే ఒక్క వన్నెస్ ఇన్ క్రైస్ట్ అంటే ఒక్క రొట్టె ఒక్క శరీరం. అదే మనము
6వ పాయింట్లో మనం చూస్తుంటే ఈక్వాలిటీ, సమానత్వం. దీంట్లో పేదవాడు గొప్పవాడు, ధనవంతుడు, కులంలో పెద్దవాడు ఇవి కాదు. నేను ఒక దగ్గర మరి సేవ చేస్తున్నప్పుడు నేను రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాను. రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రతి ఆదివారం ఆ రొట్టె ద్రాక్షరసం ఇచ్చే సమయంలో ఫస్ట్ వచ్చి ఎక్కడ ఉంటాడు, ఆయనే ఫస్ట్ ఉంటాడు. నేనేమనుకున్నానంటే ఆయనకు మొదట తీసుకోవడం చాలా ఇష్టం కావచ్చు, ఆయన కొంచెం భక్తి ఎక్కువ ఉందని అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, భక్తి ఎక్కువ ఉందని అనుకున్నాను. ఆయన పాయింట్ ఏంటంటే అందరికంటే ముందు టకటకటకటకు వచ్చేస్తాడు, లైన్లో వచ్చేసి ఫస్ట్ ఆ మూల నుంచి మనం రొట్టె ద్రాక్షరసం స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ ఫస్ట్ ఆయనే ఉంటాడు. కొంతమందికి అది చాలా సంతోషం. నేనే మొట్టమొదటి దేవుని సన్నిధిలో నేను మొట్టమొదటి ఉండాలి, నేనే మొట్టమొదటి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలని చెప్పేసి అని ఆయన యొక్క సంతోషం అని నేను అనుకున్నా. కానీ అది చాలా పొరపాటు పడ్డానని చెప్పి నేను తర్వాత తెలుసుకున్నాను. ఒకరోజు నా హృదయం ఆగబట్టుకోలేక ఆ వ్యక్తిని అడిగాను, సార్ మీరు భలే మంచిగా ప్రతి ఆదివారం అందరికంటే ముందు వచ్చి ఫస్ట్ ఉంటారేంటి అని చెప్పేసి అని అడిగాను ఆయన్ని. అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, వేరే వాళ్ళు ఎంగిల్ చేసిన కప్పులోది నాకు తాగడం ఇష్టం లేదు అయ్య గారు, అందుకని చెప్పి నేను ఫస్ట్ వస్తున్నా అంటే. ఇప్పుడు ఆయనకి ఏం లేదు, సమానత్వం లేదు. అప్పటి నుంచి నేనేం చేశానంటే ఆయన ఇటు వచ్చి మోకాళ్ళు అయితే అటు నుంచి కూడా మొదలుపెట్టిన. తీసుకున్నాడు, లేకపోతే లేదు. ఇక్కడ మనం చూస్తే అనేకులమైన మనం ఒక్క రొట్టె ఒక్క శరీరమైనప్పుడు మన అందరం సమానంగా ఉండాలి కదా, మన సహవాసంలో సమానత్వం ఉండాలి కదా. యేసు ప్రభువే చెప్తాడు, మీరు నాతో కూడా సింహాసనం మీద కూర్చుంటారంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నదే కాకుండా తన బిడ్డలను కూడా సమానంగా సింహాసనం మీద కూర్చోబెడుతుండే. ఆయనే సింహాసనం ఇస్తుంటే నువ్వేంటి ఒక పక్కకు పోయి రొట్టె ద్రాక్షరసం. నీ ముందు నీ బుద్ధిలో సమానత్వం లేదు, నీ బుద్ధి మంచిగా లేదు కాబట్టి నువ్వు మొట్టమొదట తీసుకున్నా చివరికి తీసుకున్నా మారు మనసులే అక్కరలేనటువంటి నీకు ఎక్కడ తీసుకున్నా ప్రయోజనం లేదు. యు ఆర్ జీరో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు తీసుకున్నది రొట్టె కావచ్చు, నువ్వు తీసుకున్నది ద్రాక్షరసం కావచ్చు, ప్రభు యొక్క శరీరక్తం కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ఇవన్నీ కూడా నీ మారు మనసు లేకపోతే అది దేవుని దృష్టిలో యథార్థం కాదు. కాబట్టి ముందు ఈ బల్ల సమానత్వాన్ని ఇచ్చే బల్లని జ్ఞాపకం చేసుకో. ఈ బల్ల నీకు సమానత్వాన్నే కాదు, నీకు సహవాసాన్ని ఇచ్చేది. ఇది సమానత్వాన్ని ఇచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చే బల్ల ఇది. చివరిగా ఒక మాట చెప్తాను, నెంబర్ 7లో ఇది ఆశీర్వదించబడిన బల్ల, ఇది కృతజ్ఞత స్తుతి చెల్లించే బల్ల. మీరు ఇక్కడ జాగ్రత్త చూస్తే ఆ యొక్క లూకాసు వార్తలో మనం చూసినట్టయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నాం. అది కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాడు. ఆయన ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతా స్తోత్రం చెల్లించి యూకరిస్త్ కృతజ్ఞతా స్తోత్రం, అది కృతజ్ఞత చెల్లించిన తర్వాత నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎదుటివాడిని విమర్శించి వీళ్ళు నాకంటే ముందు బల్ల తీసుకుంటారా, వీడు ఎంగిల్ నేను తాగాలనా అని చెప్పేసని మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. ఈ మధ్యలో ఒక ఆమె ఏమందంటే ఒక అరటిపండు తిని అక్క ఈ అరటిపండు తీసుకో అని చెప్పేసి అని ఇస్తే చీచిచి నువ్వు నోట్లో పెట్టుకున్నది నేను తినను అని చెప్పి ఎంత అసహ్యంగా ముఖం పెట్టిందంటే ఆమె, ఎంతో గలీజ్గా అనమాట. వెంటనే ఆమె అన్నది ఏమనంటే, అక్క నువ్వు కోడిగుడ్డు తింటావా అక్క అన్నది. ఎందుకు తిన్నావు? అయితే పర్వాలేదు అక్క, నువ్వు కోడిగుడ్డు అయితే తింటున్నావు కదా పర్వాలేదు, నా నోట్లో పెట్టిన అరటిపండు కంటే కూడా కోడిగుడ్డు చాలా మంచిది అక్క అన్నది. ఇక మీకు కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోతే నేను చెప్పలేను. నోట్లో పెట్టుకున్న అరటిపండు నువ్వు అసహించుకుంటున్నావు కదా, మరి కోడిగుడ్డు తినడానికి ఎట్లా ఒప్పింది మనసు అని చెప్పి అడిగింది. ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నా అంటే,
అది కృతజ్ఞతాస్తుతి చెల్లించబడ్డ రొట్టె, అది ఆశీర్వదించబడిన రక్తం. ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తోత్రం దాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చాడు. అది విరవబడిన శరీరం, చిందింపబడుచున్న రక్తం. అందుకే చివరిగా చెప్తానంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చేసేయండి దయచేసి. యోహాను సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చెప్తాను చూడండి. 53వ వచనం చెప్తాడు. కావున యేసు ఇట్లు చెప్పాను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆ రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినంన నేను వాణ్ణి లేపుదును. ఈ లోకంలో నీవు ఆయన శరీరమును ఆయన రక్తంను తిని త్రాగితే ఏం జరుగుతుందంట? నీవు నిత్య జీవం గలవాడవైతావు. నిత్య జీవం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? నిత్య జీవం అంటే ఏంటి తెలుసా? యోహాను సువార్త 17:3 ఉంటుంది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని ఉంటుంది. నిత్య జీవం అంటే డెఫినేషన్ ఏంటంటే నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడేం చెప్తున్నానంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు కదా. చూడండి, నిత్య జీవం గలవాడు. అంత్యదినంన నేను వాడిని లేపుతాను. నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ హోలీ కమ్యూనియన్ ఏదైతే ఉందో, ప్రభు భోజన సంస్కారం ఏదైతే ఉందో, ఇది నిన్ను ఎక్కడ చేరుస్తుందంటే అంత్యదినమున నేను వాడిని లేపుదును. తర్వాత ఏం చెప్పాడు చేస్తా? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు కదా. తర్వాత వచ్చాను, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అనేది. 56వ వచనం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందు వాడును వానియందు నేనును నిలిచి ఉంటాం. అనగా యు ఆర్ యునైటింగ్ విత్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులోనికి వెళ్తున్నావు. అనగా ప్రక్కవాడు ఎవరు, ఇటు ప్రక్కవాడు ఎవరు అని చెప్పి నువ్వు చూడకూడదు. వాళ్ళు కాదు నీకు ముఖ్యం. నీవు క్రీస్తు శరీరాన్ని తిని క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకున్నట్టయితే నేను వాని యందును వాడు నా యందు నిలిచి ఉంటారు. నువ్వు యేసయ్యలో నిలిచి ఉండడానికి ఈ బల్ల యుద్ధకు వస్తున్నావు. యేసయ్యలో నువ్వు ఐక్యత పడుతున్నావు. అక్కడ స్పష్టంగా చెప్తుంటే నా యందు వాడు వాని యందు. అదే మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చూస్తున్నాం. ఇదిగో నేను హృదయమైన ద్వారం దగ్గర నేను నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను అతనితోనూ అతను నాతోనూ కూడా కలిసి భోజనం చేస్తానంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని విని ఆయన కొరకు నువ్వు తలుపు తెరిస్తే, నీ హృదయమైన తలుపు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. ఆయన స్వరాన్ని విని కూడా నువ్వు తలుపు తెరవకపోతే ఆయన లోపలికి రాలేడు. నువ్వు ఆయన లోపలికి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీతోనూ నువ్వు ఆయనతోనూ కలిసి అనే మాటకి యూనిటీ, కమ్యూనియన్, కలిసి భోజనం చేస్తాం. మెఫీబోషెతు, నువ్వు నాతో కలిసి భోజనం చేస్తావు. నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల నీ పిల్లలు నీతో కలిసి ఉంటారు. ఈరోజు ఆ కలిసి ఉండడం అనేది యూనిటీ, కమ్యూనియన్ కదా, కమ్యూనియన్. ఆ ఐక్యత ఎట్లా వస్తుందంటే నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు మారు మనసు పొంది యేసయ్య నువ్వు రక్షకునిగా అంగీకరించి రికన్సిలియేషన్ విత్ గాడ్, రికన్సిలియేషన్ విత్ ఫాదర్. తండ్రి నీకు విరోధంగా నేను పరలోకం ఎదుటను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను అని చెప్పి ఒప్పుకున్నాడు. తండ్రి ఏం చేస్తాడంటే అతడు పశ్చాత్తాపడ్డప్పుడు అతన్ని చేర్చుకున్నాడు. ఈ చేర్చుకున్న తర్వాతనే ఆ ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు. చేర్చుకున్న తర్వాతనే ఉంగరం తొడిగాడు. చేర్చుకున్న తర్వాతనే చెప్పులు తొడిగాడు. చేర్చుకున్న తర్వాతనే విందు సిద్ధమైంది. ఈ చేర్చుకోవడానికి కారణం ఏంటంటే
అతడు పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. తండ్రి ఇంట్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ నువ్వు పందుల దగ్గర కూర్చున్నంత కాలం నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు. అందుకే కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, 2 బల్లలను సూచిస్తున్నాడు. ఒకటి దెయ్యపు బల్ల, ఒకటి ప్రభు బల్ల. ఈ ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన నీవు దెయ్యపు బల్ల దగ్గరికి పోకూడదు. దెయ్యపు బల్ల దగ్గరికి వెళ్ళేటువంటి నీవు ప్రభు బల్ల దగ్గరికి రాకూడదు. కారణం ఏంటంటే ఒకడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక బల్ల పేరు దెయ్యపు బల్ల, ఒక బల్ల పేరు ప్రభు బల్ల. ప్రభు బల్ల నీ పాపాన్ని క్షమిస్తుంది. ప్రభు బల్ల నీకు సమాధానాన్ని ఇస్తుంది. ప్రభు బల్ల నీకు సమానత్వాన్ని ఇస్తుంది. ప్రభు బల్ల నీకు సమాధానము, సంతోషమును, సన్నిధినిస్తుంది. దెయ్యపు బల్ల నీ కుటుంబంలో సమాధానం పోగొడుతుంది. దెయ్యపు బల్ల దగ్గరికి పోయిన వారికి సమానత్వం ఉండదు. భార్య కనబడదు, పిల్లలు కనబడరు. మీకు అర్థమవుతుంది కదా. ఆదివారం ప్రభు బల్లలోకి వచ్చి నీవు సోమవారం నుంచి దెయ్యపు బల్ల దగ్గరికి ఎట్లా వెళ్తావు? ఈరోజు ప్రభు నీ కుటుంబం గురించి, నీ విశ్వాస జీవితాన్ని గురించి, నీ సంఘాన్ని గురించి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీకు చెప్పే ఒకటే మాట ఏంటంటే, ప్రభు బలలో పాలు పుచ్చుకునే నీవు సమాధానం కొరకైన బలి కదా, ఐక్యత కొరకైనటువంటి బల, నీ పాప క్షమాపణ, ఇవన్నీ దేవునికి అనుగ్రహించినప్పుడు నువ్వు సమాధానాన్ని విడిచిపెట్టి సాతాను దగ్గరికి ఎందుకు వెళ్తావు? ప్రభు బలలో పాలు పుచ్చుకునే నీవు దెయ్యపు బల దగ్గరికి వెళ్ళొద్దు అని కొరింథీ పత్రికలో పౌలు హెచ్చరించినటువంటి వాక్యము ఈ 2026లో బల్లలో పాలు పుచ్చుకునే నీకు నాకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. యూకరిస్తూ కృతజ్ఞతాస్తుతి, కమ్యూనియన్ ఐక్యతకు సూచన అయితే నువ్వు కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ బలలో పాల్గొను. సమాధానంతో వచ్చి బలలో పాల్గొను. సంతోషంతో వచ్చి బలలో పాల్గొను. పశ్చాత్తాపంతో వచ్చి బలలో పాల్గొను. ఆ విందు సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఆ చెప్పులు సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ యొక్క ఉంగరము ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆ ప్రశస్త వస్త్రాలు నీ యొక్క రక్షణ గుర్తుగా ఉంది. రక్షణ వస్తుంది, ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. నువ్వు తండ్రితో కలిసి సదాకాలం జీవిస్తావు. అందుకే మత్తయి సువార్త 28:20 ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఉంటాను కాదు, ఉన్నాను, ఐఎమ్ విత్ యూ అన్నాడు. ఎండ్ ఆఫ్ ది ఏజెస్. సో ప్రభు మనతో ఉండాలి, ఉన్నాడు అని అనుకున్నట్టయితే మనము పొరుగు వారితో సమాధాన పడదాం. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది కృతజ్ఞతతో స్తుతి చెల్లిస్తూ ఐక్యతతో ప్రభు బలలో పాలుపుచ్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము పోగొట్టుకున్నటువంటి దేవుని సమాధానంను, మేము పోగొట్టుకున్న సహోదరుల యొక్క సమాధానంను రోమపత్రిక 5వ అధ్యాయము 9, 10, 11 వచనాల ద్వారా క్రీస్తు యేసు ద్వారా మాకు తిరిగి దేవునితోనూ మా మానవ సమాజంతోనూ సమాధాన స్థితిని అనుగ్రహించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీవిచ్చినటువంటి సన్నిధి బల్లను బట్టి నీకు వందనాలు. నీవిచ్చినటువంటి సహవాసపు బల్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన సమాధానపు బల్లను గురించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చినటువంటి సంతోష సమాధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన సమానత్వం కొరకై నీకు వందనాలు. నీవిచ్చిన ఆశీర్వాద బల్ల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, కనికరించండి, కృప చూపండి. మాలో అనేకులు బల్ల యొద్దకు వస్తున్నాం, కానీ మా పొరుగు వారిని క్షమించలేక, సమాధానం లేక గుండెలు బండలుగా చేసుకొని మూర్ఖత్వంగా, అనాలోచితంగా మేము బలలో పాలు పుచ్చుకొంచున్నాం. అనేకులు ప్రభువా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు ప్రభువా సహోదరులతో సమాధానం లేకుండా, క్షమాపణ లేకుండా మేము వచ్చి బలలో పాలు పుచ్చుకొంచున్నాం. మా యొక్క మూర్ఖత్వాన్ని, మా హృదయ కాఠిన్యాన్ని క్షమించి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగచేస్తుంది కనుక అట్టి కృపకు సేవకులను
అట్టి కృపకు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని వ్యక్తిని దీవించి నీ దాసుడనే నా ప్రార్థనపై నీ పరిశుద్ధాత్మ ముద్ర వేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ యూకరిస్తులో ప్రభు బలలో పాల్పుచ్చుకొంచిన బిడ్డలకు, సంఘమునకు, కుటుంబములకు ఇప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకు కొద్దిగా ఆలస్యమైన వాక్యాన్ని మాత్రం తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని నేను విడిచిపెట్టను. మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా మీరు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి నాతో పలకరించే ప్రతి దైవజనులకు నా నిండు కృతజ్ఞతలు, నా సంతోషాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన, మీ ఫోన్ కాల్స్ నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయి. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి మీకు మీరుగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ బెల్ బటన్ నొక్కండి. అనేకులకు, సేవకులకు షేర్ చేయండి. ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన ప్రతి సహకారం కొరకు, ప్రార్థన కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.